ప్రథమంగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రానుసారం మేషరాశి వారికి ఈ యొక్క నెలలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, గ్రహాలు ఏ ఫలితాలను మనకి మేషరాశి వారికి అందిస్తాయో తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి, ఈ యొక్క మేషరాశి నుండి రెండో స్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శుభగ్రహమైనటువంటి గురుడు, అలాగే 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, 8వ స్థానంలో మనకి 3వ తారీఖు వరకు ఉన్నటువంటి బుధుడు, అలాగే 11వ స్థానంలో ఉన్నటువంటి శని మహానుభావుడు, వీరు కాస్త శుభ ఫలితాలని మేషరాశి వారికి ఇవ్వటంలో సిద్ధంగా ఉంటారు. అలాగే మేషరాశి వారికి చతుర్థంలో అంటే గృహస్థానంలో ఉన్నటువంటి నీచస్థిత వక్రగమనంతో ప్రయాణం చేస్తున్నటువంటి కుజుడు, అలాగే 9వ స్థానంలో పితృభావంలో ఉన్నటువంటి సూర్యుడు, 10వ రాశిలో ఉన్నటువంటి శుక్రుడు, 12వ రాశిలో ఉన్నటువంటి రాహువు, వీరు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఏ విధంగా ఇస్తారో, అలాగే చంద్రుడు ప్రతి 2 రోజులకి కూడా ఒక్కొక్క రాశిని తను సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన సంచరించినటువంటి నక్షత్రాల మీదకి వచ్చినప్పుడు ఆ నక్షత్ర ప్రభావం మేషరాశి వారికి రకరకాలుగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఏ రాశి వారికైనా చంద్ర గమనాన్ని బట్టి, ఆయన ఉన్నటువంటి నక్షత్రాన్ని బట్టి ఎక్కువగా మానసిక ప్రభావితం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మేషరాశి వారికి ఈ నెల కాస్త విశేషంగా గురువు యొక్క ప్రభావంతో ధన సంపద బాగుంటుంది. అట్లాగే కీర్తి ప్రతిష్టలు ఆకస్మికంగా లభిస్తాయి. అట్లాగే వారి ఇంట్లో ఉన్నటువంటి అన్నగారి వలన కొంత విశేషమైనటువంటి ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ గురుడు ఉద్యోగ కారకత్వం మీద తన దృష్టి పడుట వలన ఉద్యోగ విషయాలలో వీరికి కొంత కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఉద్యోగం ద్వారా కాస్త విశేషమైనటువంటి ధనాన్ని కూడా ఆర్జించే పరిస్థితి వీరు అనుకోకుండానే జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే విదేశాల నుండి కూడా వీరికి కొంత ఆర్థికపరమైనటువంటి లాభం ఆకస్మికంగా జరగడానికి అవకాశం ఉంటుంది. మరి మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు నీచ స్థితిని స్తంభించి వక్రగమనంలో చతుర్థ స్థానంలో, అంటే ఈ చతుర్థ స్థానం మనకి మాతృభావాన్ని, అట్లాగే రకరకాలుగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి, ఇల్లు కట్టుకునేటటువంటి గృహ నిర్మాణం చేసేటటువంటి వారికి, అట్లాగే భ్రాతృకారకులు అంటే అన్నదమ్ములతో కొంత కుటుంబపరంగా, అట్లాగే తల్లితో కూడా కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వీరి ఆరోగ్యం పట్ల కూడా కొంత శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి దాదాపుగా 1.5 రోజులు ఇంకా వీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ కుజుడు శని నక్షత్రం అంటే పాప నక్షత్రం అయినటువంటి శని నక్షత్రంలో ఉండి గృహరాశి అయినటువంటి కర్కాటకంలో జలరాశిలో ఉంటూ శనిపైన తన యొక్క వీక్షణ జరపడం వలన వీరికి ఎన్నో రకాలైనటువంటి భ్రాతృపరమైనటువంటి తగాదాలు కలహాలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు కొంత సమయస్ఫూర్తిని సమయానుకూలతని కూడా పాటిస్తూ సమయానుకూలంగా మాత్రమే గృహంలో మాట్లాడే అవకాశాలను తీసుకోవాలి. వీరి యొక్క స్వభావ లక్షణాలు కూడా మారిపోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వీరికి మేషరాశి వారికి ఆవేశం రాశిపరంగానే ఉంటుంది. మరి ఆ కుజుడు చరరాశిలో ఉండి ఇంకా ఆవేశాన్ని రెచ్చగొట్టేటటువంటి పరిస్థితిలో నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టి వీరు మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా గృహంలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే భార్యతో కూడా చాలా వరకు సంయమనం పాటిస్తూ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కూడా వీరు కలుగజేసుకోకుండా ఉండటం మంచిది. కుజుడు ఈయన గృహస్థానంలో ఉండి తన యొక్క దృష్టి చేత ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అని ఇతను ఎంతో ఆలోచిస్తూ ఎన్నో రోజులు బట్టి వారు వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా అది రాకపోవడం వలన తన యొక్క పెద్ద అధికారుల మీద కొంత కోపావేశాలు ప్రదర్శించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు కొంత ఉద్యోగంలో తనకన్నా పెద్దవారు, అట్లాగే తనకన్నా చిన్నవారు, ముఖ్యంగా స్లేవరీస్ పనిచేసేటటువంటి వారితో ఆవేశాన్ని తగ్గించుకొని మాట్లాడడం వలన వారి యొక్క అనుకూలత కలుగుతుంది. లేదా నిత్యగండంలాగా ప్రతిరోజు కూడా
కలహాలు, ఎన్నో రకాలైనటువంటి విద్వేషాలు, అట్లాగే అన్నాదమ్ముల మధ్య సఖ్యత లోపించటం, కట్టేటటువంటి ఈ రియల్ ఎస్టేట్ అటువంటి వారికి, గృహం కట్టేటటువంటి వారికి ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అట్లాగే వీరు ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. బుధుడి యొక్క అష్టమ స్థితి కొంత యోగించినప్పటికీ కూడా వీరు ఏదైనా విషయార్థమై బాండ్స్ మీద సంతకం చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. ఏదో గుడ్డిగా గనక బాండ్స్ మీద సంతకాలు చేయటం, మాట ఇవ్వటం, ఎవరికైనా అప్పులు ఇవ్వటం ఇలాంటివి చేస్తే గనక కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఒక పట్టాన తొందరగా వారికి ఇచ్చిన డబ్బు తిరిగి రాదు. కాబట్టి అంటే వీరికి బంధువుల నుంచి కొంత అనుకూలమైనటువంటి ఆర్థిక స్థితి ఆకస్మికంగా కలుగుతుంది, లేదా బంధువులైనా సరే వీరిని ఆశ్రయించి ధనాన్ని కోరడం జరుగుతుంది. కాబట్టి తీసుకోవటానికి ఇవ్వటానికి కూడా మీరు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అర్హులు కారు. కాబట్టి ధనం తీసుకోవటంలో ఇవ్వటంలో కొంత సంయమనం పాటిస్తూ ఎంతవరకు ఇది సమంజసం అనేటటువంటి ఆలోచన చేయటం మీ యొక్క వ్యక్తిగత స్వభావ లక్షణం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అట్లాగే అతి ముఖ్యంగా ఉద్యోగకారకుడు, ఆరోగ్యకారకుడు, పితృకారకుడైనటువంటి ఆ సూర్యమహాదేవుడు మేషరాశి వాళ్ళకి పంచమాధిపతయే భాగ్యస్థానంలో ఉండటం, కొంత తండ్రికి అనారోగ్య కారణాల వలన వీరు కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాలను చూడవలసినటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది. ముఖ్యంగా రవి పూర్వాషాఢ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఇంకొక వారం 10 రోజుల తర్వాత వీరికి ఆర్థికపరమైనటువంటి అంటే భార్య వలన కొంత ఆర్థికపరమైనటువంటి కష్ట నష్టాలు కూడా చూడవలసిన పరిస్థితి వస్తుంది. అట్లాగే శుక్రుడు ఈ మేషరాశి వారికి 10వ స్థానంలో ఉండటం ద్వారా 3వ తారీఖు వరకు కూడా వీరికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి భార్యతో కలిసి ప్రయాణం చేసేటప్పుడు కానివ్వండి, ధనపరమైనటువంటి విషయాల ఎందుకు కానివ్వండి, వాగ్వాదం చేసేటప్పుడైనా సరే కొంత ఆలోచించి చేయటం మంచిది. ఎందుకంటే ఈ యొక్క కుజుని యొక్క దృష్టి శుక్రుడి మీద పడటం ద్వారా ఎన్నో ఇబ్బందులు ఈ జనవరి 14 లోపల వీళ్ళు అనుభవించవలసి వస్తుంది మేషరాశి వారు. ఎందుకంటే శుక్రుడు శనితో కలిసేటటువంటి సమయం ఆసన్నం అవుతోంది. అది కూడా దాదాపుగా ఈ శుక్రుడు 3వ తారీఖు వరకు కూడా ధనిష్ట నక్షత్రంలో ఉండటం వలన ఆవేశపూరితమైనటువంటి కొన్ని విషయాల వలన, వీరు తీసుకునేటటువంటి నిర్ణయాల వలన భార్యాభర్తల మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనబడతాయి. అట్లాగే వీరు శనిగ్రహ ప్రభావం చక్కగా ఉంది కాబట్టి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా మేషరాశి వారికి ఉంటుంది. అయితే గ్రహస్థితిలో కుజుని యొక్క ప్రభావం సరిగ్గా ప్రభావితం చేయట్లేదు కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అట్లాగే ప్రమోషన్స్ దూరానికి ఇచ్చేటటువంటి పరిస్థితుల వలన వీళ్ళు మానసికంగా ఇబ్బంది పడటం ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. అట్లాగే వీరు ఎప్పటి నుంచో దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకున్నప్పుడు అది కూడా నెరవేరటానికి, దానికి సంబంధించినటువంటి ధనం రుణాల రూపంలో లభించటానికి వీరికి చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ నెలాఖరి నుంచి కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ముఖ్యంగా విద్యార్థులు జాగ్రత్తగా ఉండటం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం ద్వారా విద్యార్థులకు కానివ్వండి, లేకపోతే తల్లి యొక్క ఆరోగ్యపరంగా కానివ్వండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి, అట్లాగే ముఖ్యంగా ఈ వెహికల్స్ అంటే అమ్మేటటువంటి వారు, కొనేటటువంటి వారికి, వ్యాపార సంస్థల విషయంలో కానివ్వండి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్స్ వ్యాపారస్ కానివ్వండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, హనుమంతుడి ఆరాధన వీరిని ఒక కొలిక్కి తెచ్చి వీరికి ఏది కావాలో అది ఇవ్వటానికి వారి ప్రయత్నం వారు చేసుకునేటటువంటి శక్తిని ఈ కుజమహానుభావుడు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన వలన, ఆ స్వామివారి వలన వీరికి లభిస్తుంది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. అట్లాగే వీరు కొంత జాగరూకతతో గణపతి ఆరాధన కూడా, అంటే ఓం గం గణపతయే నమః అనేటటువంటి ఆరాధన చేయటం ద్వారా భవిష్యత్తులో అఖండమైనటువంటి ధనాన్ని వీరు సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కుజుడు ఇప్పుడు ఉన్నటువంటి నక్షత్రం మారి పునర్వసు నక్షత్రంలోకి వచ్చినప్పుడు గృహపరంగా వీరికి కొంత ధనాదాయం లభిస్తుంది. అట్లాగే ఆకస్మికంగా అనేక విషయాల యందు వీరికి ఉద్యోగ విషయాల్లో కానివ్వండి, ధన విషయాల్లో కానివ్వండి,
అట్లాగే కొంతమంది మందబుద్ధితో ఉన్నటువంటి వారికి అఖండమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి పరిస్థితి కూడా మరికొన్ని రోజుల్లో వీరికి కలుగుతుందని మేషరాశి వారికి సూచన. కాబట్టి మేషరాశి వారు గ్రహస్థితితో పాటుగా వారికి సూచించినటువంటి గ్రహస్థితితో పాటుగా వారి జాతకంలో కూడా ముఖ్యమైనటువంటి సంఘటనలు ఇప్పుడు యాక్టివేట్ అయితేనే వారికి నేను చెప్పిన వాటిల్లో చాలా వరకు అవకాశాలు కలుగుతాయి. కాబట్టి గ్రహస్థితిని తెలుసుకుంటూ దానికి తగ్గ పరిహారాలు మీరు చేసుకుంటూ ఉండటం ద్వారా మాత్రమే గ్రహస్థితిని అనుకూలము ప్రతికూలము రెండూ చేసుకునేటటువంటి శక్తి మనకి ఆ భగవంతుడు ప్రేరేపణ చేస్తాడు, ప్రయత్నం చేస్తారు. ఓం నమః శివాయ.